జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి, తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం కబీర్ గారి సందేశం తెలుసుకుందాము. ఇది మాకు తటవర్తి వీరరాఘవరావు సార్ గారు అందించినటువంటి జ్ఞానం. కబీర్ గారు ఏమంటున్నారంటే, కనబడే చెట్టుకి వేర్లు ఎలా ఆధారమో కనబడే ఈ శరీరానికి ఆత్మ ఆధారం అని చెప్తున్నారు. అంతే కదండి. ఒక చెట్టు మనకి చక్కగా పచ్చగా కనబడుతూ ఎన్నో కొమ్మలతో, ఆకులతో, పూలతో నిండి ఉంటే మనం ఏమనుకుంటాము, చెట్టు చాలా అందంగా ఉంది, భలే ఉంది అనుకుంటాం. కానీ దానికి అసలు ఆధారం ఏమిటి? వేర్లు. అలాగే ఈ శరీరానికి, ఈ కనబడే శరీరానికి కూడా ఆత్మ ఆధారం. దీనికి మనం ఒక కథ చెప్పుకుందాము. చైనాలో ఒక బామ్మగారు ఉన్నారు. ఆ బామ్మగారికి పూల తోట అంటే చాలా ఇష్టం. ఆవిడ అన్ని రకరకాల పూల మొక్కలు పెట్టుకుని వాటికి పోషణ చేస్తూ, నీళ్లు పెడుతూ చక్కగా బాగా చూసుకుంటూ ఉండేవారు. అయితే ఆవిడకి సుస్థి చేసినప్పుడు ఆవిడ ఎంతో దిగులు పడుతూ ఉంటారు. అయ్యో, నా పూల తోటను ఎవరు చూసుకుంటారు, నా పూల మొక్కలన్నీ ఏమైపోతాయో అని బాధపడుతూ ఉంటారు. అప్పుడు వారి మనవడు అంటాడు, బామ్మ నువ్వు దిగులు పడకు, నేను చూసుకుంటానులే అని చెప్తాడు. ఆవిడ అమ్మయ్య అని అనుకుంటుంది. అయితే అప్పుడప్పుడు మనవడిని అడుగుతూ ఉంటుంది, ఏరా పూల తోట బాగా చూసుకుంటున్నావా, ఎలా ఉన్నాయి మొక్కలు అని అడుగుతుంది. అయితే బాగున్నాయి బామ్మ, నేను బాగా చూసుకుంటున్నాను అని చెప్తాడు. తర్వాత కొన్ని మాసాలకు ఆవిడకి కొద్దిగా ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆవిడకి ఆ తోటని చూసుకోవాలి అనే ఆశ కలుగుతుంది. సరే, మనవని అడుగుతుంది, అరే కొంచెం నన్ను ఒక్కసారి ఆ తోటకు తీసుకెళ్ళి నాకు తోట చూపించు, నాకు చూడాలనుంది అంటుంది. సరే అని మనవడు సహాయంతో తోటలోకి వెళ్తే అక్కడ కొన్ని మొక్కలు వాడిపోయి ఉంటాయి, కొన్ని ఎండిపోయి ఉంటాయి, కొన్ని చనిపోయి ఉంటాయి. ఇదేమిట్రా, నువ్వు బాగా చూసుకుంటున్నాను అని చెప్పావు, మరి మొక్కలని ఎలా అయిపోయాయి, నీళ్లు పెట్టట్లేదా వేర్లకి అని అడుగుతుంది. ఏమో, అదేంటి బామ్మ, వేర్లు ఉంటాయని నాకు తెలీదు, పువ్వుని తడుపుతున్నాను, ఆకుని తడుపుతున్నాను, నాకు వేర్లు ఉంటాయని తెలీదు, అవి ఎక్కడుంటాయి అంటాడు. అరే బడవా, ఆ భూమి లోపల ఉంటాయరా వేర్లు, వాటికి నీళ్లు పోయాలి అని చెప్తుంది అన్నమాట. అలాగే మనము కూడా ఈ కనపడే శరీరానికే ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఈ శరీరానికే ఎంతసేపు పోషణ చేస్తున్నాం, మంచి ఆహారాన్ని ఇస్తున్నాం, డైటింగ్ అని చేస్తున్నాం, యోగా అని చేస్తున్నారు, తర్వాత బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్లు వేయించుకుంటున్నారు, శరీర సౌష్ఠవం కోసం జిమ్ములకు వెళ్తున్నారు, యోగాలు వేస్తున్నారు. ఇవన్నీ ఈ కనపడే శరీరానికి ఇస్తున్న పోషణే తప్పితే ఆ కనపడే ఆత్మ ఒకటి ఉంది అని ఎవరు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ఎంతసేపు ఈ కనపడే శరీరానికే ప్రాముఖ్యత ఇవ్వడం కాకుండా ఈ ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే ఏం చేయాలి అంటే, శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మకు ఉపయోగపడే లాభాలను మనము చేయాలి. మరి ఆత్మకు లాభం కలిగించేది ఏమిటి అంటే ధ్యానము. అలాగే ఇంకా ఆత్మకు సంబంధించిన సేవా కార్యక్రమాలు చేయాలి. అంటే ఆత్మ జ్ఞానాన్ని ఎక్కడ అందిస్తున్నారో మనము అక్కడికి వెళ్ళి ఇటువంటి యోగులు చెప్తున్నటువంటి, యోగీశ్వరులు చెప్తున్నటువంటి సందేశాలను మనం విని వాటిని యొక్క అర్థాలను, లోతుల అర్థాలను, అంటే బాహ్యంగా కనిపించే అర్థాలు కాకుండా వాటి లోతుల్లోకి వెళ్ళి వాటిని విశ్లేషించుకొని వాటిని మనం ఆచరణలో పెట్టాలి. అప్పుడే మన ఆత్మ అనేది ఎదుగుతుంది. అప్పుడే మన ఈ ప్రస్తుత జన్మ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. అలాగే మనము తరువాత తీసుకునే జన్మ యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుంది. మనము ఈ శరీరానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తే ఈ శరీరం నుండి ఆత్మ తప్పుకున్నప్పుడు ఇంకా మనకు ఏమీ ఉండదు. ఈ శరీరాన్ని దహనం చేసేస్తారు. దానివల్ల ఇంకా మనకి ఆ శరీరంతో ఎటువంటి లాభము లేదు. కాబట్టి మనకు ఎప్పుడూ నిత్యము ఉండేది, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మనకు ఉండేది కూడా ఎప్పుడూ కూడా మనకి ఈ ఆత్మే. మరి ఈ ఆత్మతో కూడా మనతో వచ్చే వాటిని మనము
సంపాదించుకోవాలి. ఈ శరీర సుఖాల కోసం సంపాదించుకోవడమే కాదు, ఈ ఆత్మకు ఈ ఆత్మతో పాటు మనము తీసుకుని వెళ్ళే వాటిని మనము సంపాదించుకోవాలి. అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మనతో పాటు వచ్చేది కర్మలు, తర్వాత ఈ జ్ఞానము మాత్రమే మనతో వస్తుంది. మరు జన్మకు అవే ఆధారం అవుతుంది. కాబట్టి మనం 24 గంటలు ఈ శరీరానికే సమయాన్ని వెచ్చించకుండా కనీసం రోజులో 2 గంటలు అయినా ఈ ఆత్మకు ఉపయోగపడే మనము చేయాలి. ధ్యానాన్ని చేసుకోవాలి. అలాగే స్వాధ్యాయం చేయాలి. అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకోవాలి. తరువాత ఇంకా సజ్జన సాంగత్యం చేయాలి. అంటే సత్యం గురించి ఎవరు బోధిస్తారో వారి వద్దకు వెళ్ళాలి. మేము అందుకనే భీమవరం వెళ్తాము. అక్కడ సత్యాన్ని బోధిస్తారు. సత్యం అంటే ఆత్మజ్ఞానమే. సత్యం అంటే ఆత్మే పరబ్రహ్మ. కాబట్టి మనము ఆ సత్యాన్ని మనము అన్వేషించాలి. కాబట్టి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ధ్యానం, ఆత్మసేవ ఈ 4 చేయాలి. ఒక శాకాహారం చేయడం వల్ల శాకాహార ర్యాలీలు ఒక్కటే చేస్తే సరిపోదు. అలాగే పిరమిడ్లు ఒక్కటే నిర్మిస్తే సరిపోదు. అలాగే మేము ఎక్కడికి వెళ్ళము, ఇంట్లోనే ఉండి ధ్యానం చేసుకుంటాము అన్నా సరిపోదు. మనం ఎక్కడైతే జ్ఞానాన్ని బోధిస్తున్నారో, సజ్జన సాంగత్యం ఎక్కడ జరుగుతుందో అక్కడికి మనము తప్పకుండా వెళ్ళి ఆత్మ యొక్క సందేశాలను, ఆత్మ బోధనలను మనము తప్పకుండా విని వాటిని ఆచరణలో పెట్టుకో. అప్పుడే మన ఆత్మ ఎదుగుదల అన్నది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మీతో నేను ఈ జ్ఞానాన్ని పంచుకోవడం జరిగింది. ఇటువంటి ఆత్మజ్ఞాన సందేశాలు ఎవరికి నచ్చినాయో వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదములు.